షలోం. హోషేయ 13వ అధ్యాయము 5వ వచనము. ద బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 13 వర్స్ 5. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఐ కేర్డ్ ఫర్ యూ ఇన్ ద విల్డర్నెస్, ఇన్ ద ల్యాండ్ ఆఫ్ బర్నింగ్ హీట్. సృష్టికర్తను, సర్వసైన్యములకు అధిపతి అయిన దేవాది దేవుని విడిచి మానవుడు తానే స్వయంభవుడనన్నట్లు వ్యవహరిస్తూ ఉంటాడు. అబ్రహామును బట్టి అతని సంతతిని ఆశీర్వదించి వారిని ఐగుప్తు దాస్యం నుండి విడిపించి తన దక్షిణ హస్తం వారిపై చాపి సమస్త సమృద్ధి కలిగిన పాలు తేనెలు పారు దేశంలోనికి వారిని నడిపించిన తరువాత ఇశ్రాయేలీలు దేవుని నుండి జారిపోయి భ్రష్టులైపోయారు. వారికి కలిగిన ఆశీర్వాదం వారి స్వయం సమృద్ధిగాను స్వనీతిగాను భావించి ఇక మాకు దేవుని అవసరం లేదని భావించారు. మనం కూడా దేవాది దేవుని స్తుతించటం మానివేసి సర్వసృష్టికర్తను విస్మరించి మత్తులమై లోకాశలను వెంబడిస్తున్నామా? కష్టాల నుండి కడతీర్చిన తరువాత ఇక నాకు దేవుని అవసరం లేదని వినాశనం తెచ్చిపెట్టుకుంటున్నామా? రాజుల రాజును ఆశ్రయించటం మాని వస్తురూపిత లేదా మానవ ప్రేరేపితాలను మనకు ప్రభువులుగా ప్రతిష్ఠించుకుంటున్నామా? నిత్య జీవాన్నిస్తున్న దేవుని ప్రేమను మరచి నిరీక్షణ లేని వారుగా నశించిపోతున్నామా? మనలను మనం పరీక్షించుకుందాం. మనం ఎక్కడి నుండి వచ్చాం, మన ఈనాటి రక్షణకు కారణం ఎవరు అని ఎరిగి మన సన్నిహితుని స్నేహాన్ని ఎల్లవేళలా ఆకాంక్షిద్దాం. మా దేవా, మా ప్రభువా, లోకమంతా మమ్మను విడిచినను మమ్మను విడువని ఎడవాయని మీ కృపను ఎల్లవేళలా హత్తుకుని జీవించే జ్ఞానం అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.